दद्याद्दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दद्याद्दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्म घर्ममपनीय चिराय दूरम् नारायण प्रणयिनी नयनाम्बुवाहः गीर्देवदेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शशिशेखर वल्लभेति सृष्टिस्थितिप्रलय केलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुरवल्लभायै नमोऽस्तु देवी भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मी कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानविभवानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरितोद्धरणोद्यतानि मामेव मातरनिशौ कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः సంతనోతి వచనాంగమానసైః. కాన మీద చెక్కతో అరగదీసినటువంటి గంధం ఏదైతే ఉందో దీన్నే ధరించాలి. గంధాదైశ్వర్యం అని చెప్పని. ఈ గంధము నవగ్రహాలలో ఉండేటువంటి గురుగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. అందుకనే ఈ గంధాన్ని ఎవరైతే నిత్యం కూడా ధరిస్తూ ఉంటారో చక్కగా సాన మీద తీసినటువంటి మేలిమి గంధం, మంచి గంధం ఏదైతే ఉందో ఇది భగవంతుడికి అర్పణ చేస్తూ మనం కూడా ధరించినట్లయితే కనుక ఖచ్చితంగా ఇది గురుగ్రహానికి ఆధిపత్యం వహిస్తోంది కనుక గురుబలాన్ని పొందడానికి కానీ మనకు ఉపకరిస్తుంది. గురుబలం వచ్చిందనుకోండి ఏం జరుగుతుంది? ఆదాయం స్థిరపడుతుంది. స్థిరమైనటువంటి ఆదాయం కావాలంటే జాతకంలో గురుడి యొక్క బలం ఉండి తీరవలసిందే. వ్యాపారంలో లబ్ధి రావాలన్నా కూడా గురుబలం మనకు ఉండి తీరవలసిందే. ఎవరికైతే జాతకంలో గురుబలం ఉంటుందో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. వారితో మాట్లాడేటప్పుడు ఎదుటివారు కూడా చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో మాట్లాడాలనుకున్నామండి, కానీ మిమ్మల్ని చూస్తే ఎందుకునో భయం వేస్తోంది, లేకపోతే ఒక భక్తి కలుగుతోంది, మేము ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం అనేటువంటి శక్తి కూడా గురుగ్రహ బలం వల్లనే వస్తుంది. అటువంటి గురుబలాన్ని అందించేటువంటి శక్తి ఈ యొక్క గంధానికి ఉంటుంది. అందుకని ఆ గంధాన్ని తీసుకొని మనకి ఇష్టమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేస్తూ కనుక తిలకంగా ధరిస్తూ వచ్చినట్లయితే చక్కటి స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుకనే పేరెంటాల్లో తరచుగా గంధాన్ని చక్కగా గొంతు దగ్గర, కంఠం దగ్గర రాసుకుంటూ ఉండటం. పురుషులైతే కనుక ప్రతిరోజు కూడా భోజనానంతరం కానీ లేకపోతే భోజనాత్ పూర్వం కానీ వారికి ఉండేటువంటి ఆచారాలను బట్టి చక్కగా నుదుటను పెట్టుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. అందుకనే గంధాన్ని, మేలిమి గంధాన్ని నిత్యం ధరిస్తే చక్కటి స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి, మానసిక సంతోషాన్ని కలిగి ఉండటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి.
ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి కూడా గంధాన్ని నిత్యం ధరించేటువంటి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. అదే ప్రకారంగా నేటి రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి 12 గంటల తర్వాత నుంచి అమావాస్య ప్రవేశిస్తోంది. అమావాస్య శనివారం ఈ రెండు కూడా కలుస్తూ ఉన్నాయి కనుక ఈ రోజున ఎవరైనప్పటికీ కూడా మానకుండా ఈరోజు సాయంకాలం వేళ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే కనుక ఇంచుమించుగా నవగ్రహ దోషాలన్నింటిలోంచి కూడా మనం బయటపడడానికి, ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎదుర్కొనేటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి మనం బయటపడడానికి గాను అవకాశాలు మెండుగా ఏర్పడతాయి. ఈరోజు శనివారం అనగానే మనందరూ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం కలో వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు కనుక వెంకటేశ్వర స్వామి వారు మనకు కర్తవ్య బోధగా తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అదే వెంకటేశ్వర సుప్రభాతం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అంటూ సాగేటువంటి ఈ యొక్క వెంకటేశ్వర సుప్రభాతం చాలా విశేషమైనటువంటిది. రామాయణంలో ఉండేటువంటి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ ఉండేటువంటి శ్లోకంతో ఇది ప్రారంభమవుతుంది. కర్తవ్యమే మనకెప్పుడు కూడా శిరసా వహించవలసినటువంటిది. మనం చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో, మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆదరించిన తర్వాతే తత్మావన్నీ కూడా అని చెప్పడానికి గాను ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం ఈ వెంకటేశ్వర సుప్రభాతం. అందుకని నిత్యం వెంకటేశ్వర సుప్రభాతాన్ని శ్రవణం చేస్తూ వచ్చినట్లయితే మనకు కూడా చక్కటి కర్తవ్య నిష్ఠ ఏర్పడుతుంది. మన వృత్తి ఉద్యోగాన్ని మనం సక్రమంగా సాగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ వెంకటేశ్వర సుప్రభాతాన్ని శ్రవణం చేద్దాం. రోజునంతా కూడా శుభప్రదంగా గడుపుదాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा राम पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रुत जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रुत जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुम् प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्जभव षण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितम् विबुधास्तुवन्ति भाषापतिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुहनारिकेलपूगद्रुमादिसुमनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तमपञ्जरस्थाः पात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलीलमथकेलिशुकाः पठन्ति शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रगर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्दचरितम् तव नारदोऽपि भाषा समग्रमसहृत्करचाररम्यम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दरसानुविद्ध झङ्कारगीतनिनदैः सह सेवना